ఈ వీడియోలో మనం ఏప్రిల్ 19 రాబోతున్న అక్షయ తృతీయ పండుగ గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం పండుగలు అంటేనే ఇంట్లో ఎక్కడ లేని సందడి వస్తుంది. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాం, మంచి మంచి బట్టలు వేసుకుంటాం, దేవుడికి పూజలు చేస్తాం, ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తాం. ఇలాంటి పండుగలు మన మనసుకు చాలా ప్రశాంతతను ఇస్తాయి, అలాగే కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి. అందులోనూ అక్షయ తృతీయ లాంటి పండుగ అంటే మనందరికీ చాలా ఇష్టం. ఈ పండుగ రోజు అసలు ఏం చేయాలి, ఏ టైంకి పూజ చేయాలి, ఏ వస్తువులు కొనుక్కోవాలి, ఏ విధానం చేయాలనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనం అక్షయం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అక్షయం అంటే ఎప్పటికీ నాశనం కానిది, ఎప్పటికీ అంతం లేనిదని అర్థం వస్తుంది. అంటే మనం ఈరోజు ఏ మంచి పని చేసినా సరే ఆ మంచి పని తాలూకా ఫలితం మన జీవితం మనతోనే ఉండిపోతుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ రోజున మనం ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా సరే అది మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుందని అందరూ బలంగా నమ్ముతారు. అలాగే మనం ఎవరికైనా ఎలాంటి చిన్న సహాయం చేసినా సరే ఆ పుణ్యం మనకు ఎప్పటికీ అండగా ఉంటుంది. వైశాఖ మాసం మొదలైన 3వ రోజు మనం ఈ అక్షయ తృతీయను ఒక పెద్ద ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక 2026 సంవత్సరంలో ఈ పండుగ డేట్ మరియు టైం గురించి చూసుకుందాం. క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 19వ తేదీన మధ్యాహ్నం 1:29 నుంచి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11:07 వరకు మనకి ఈ పండుగ టైం కంటిన్యూ అవుతుంది. అయితే మనకి ఏ పండుగకైనా సరే ఉదయం సూర్యుడు వచ్చే టైంకి ఏ డేట్ అయితే రన్ అవుతుందో ఆ రోజే మనం ఫైనల్గా పండుగ చేసుకుంటాం. ఇది మన పాత పద్ధతి కాబట్టి మనకు కరెక్ట్గా టైం ఏప్రిల్ 19వ తేదీ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటే మంచిది. అయితే కుదరని వారు ఏప్రిల్ 20వ తేదీ కూడా పండుగను జరుపుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజుకు చాలా గొప్ప చరిత్ర ఉంది. వేల సంవత్సరాల క్రితం ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఈ రోజే. అవన్నీ వింటే మీకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు పరశురాముడి అవతారంలో భూమి మీద పుట్టాడు. అలాగే కృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడు అయిన కుంచెలుడిని కలిసిన రోజు కూడా ఇదే. కుంచెలుడు చాలా పేదవాడు. తన స్నేహితుడు కృష్ణుడి కోసం కేవలం పిడికెడు అటుకులు మాత్రమే తీసుకెళ్తాడు. కానీ కృష్ణుడు ఆ అటుకులు తిని కుంచెలుడికి లెక్కలేనంత సంపద ఇస్తాడు. ఆ అద్భుతం జరిగిన రోజు ఈ అక్షయ తృతీయ నాడు మాత్రమే. అరణ్యవాసంలో పాండవులు తిండి లేక చాలా కష్టాలు పడుతున్న సమయంలో సూర్య భగవంతుడు వారికి ఒక గిన్నెలు బహుమతిగా ఇచ్చింది కూడా ఈ రోజే అంటారు. ఆ గిన్నెనే అక్షయ పాత్ర అంటారు. ఆ గిన్నెలో నుంచి వాళ్ళకు ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ వస్తూనే ఉంటుంది. ఇక డబ్బుకి అధిపతి అయిన కుబేరుడికి ఆ శక్తులన్నీ శివుడు ఇచ్చింది కూడా ఈ రోజే. అందుకే ఈ పండుగ నాడు లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా కలిపి మనం లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం. వేదవ్యాసుడు మరియు వినాయకుడు కలిసి గొప్ప మహాభారతం రాయడం ప్రారంభించింది కూడా ఈ రోజే. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన వైజాగ్లో సింహాచలంలో ఉన్న అయ్యప్ప స్వామి ఎప్పుడు చందనతో కవర్ అయ్యి ఉంటాడు కదా. ఆ చందనం మొత్తం తీసేసి స్వామివారు తన నిజ రూపంలో అందరికీ దర్శనం ఇచ్చేది కూడా ఈ రోజే చేస్తారు. చాలా వైభవంగా చేస్తారు. ద్రౌపదికి కృష్ణుడు చీరలు ఇచ్చి ఆమెను కాపాడిన రోజు, అన్నపూర్ణాదేవి అవతారం భూమి మీదకు వచ్చిన రోజు అని ఈ అక్షయ తృతీయ నాడే జరుగుతాయి. మన రైతు సోదరులు కూడా ఈ రోజే తమ ఎద్దులను పూజించి పొలాలలో విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ రోజున జరుగుతాయి. చాలామంది అక్షయ తృతీయ అనగానే ఖచ్చితంగా జ్యువెలరీ షాప్లకు వెళ్ళి గోల్డ్ లేదా సిల్వర్ కొని తీరాలని ఒక రూల్గా ఫీల్ అవుతూ ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళైతే మా దగ్గర గోల్డ్ కొనడానికి డబ్బులు లేవే అని చాలా బాధపడుతూ ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు గోల్డ్ కొనడం లేదా ఏమైనా కొత్త స్థలాలు కొనడం, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం లాంటివి చేస్తే మంచిది. దానికి ఎటువంటి సమస్యలు లేదు. కానీ గోల్డ్ కొనలేని వాళ్ళు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన మనసు చూస్తాడు కానీ మన దగ్గర ఉన్న డబ్బును చూడడు. గోల్డ్కి బదులుగా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే చాలా సింపుల్ వస్తువులు మనం షాప్ నుంచి తెచ్చుకున్న అదే ఫలితం ఇస్తుంది. మీరు కేవలం పసుపు, కుంకుమ, పసుపు కొమ్ములు, వంటల్లో వాడుకునే రాళ్ళుప్పు లాంటివి షాప్ నుంచి కొనుక్కోవచ్చు. అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచి చేసే మజ్జిగ చిలికే కవ్వం, బెల్లం లాంటివి తెచ్చుకున్నా చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు తెచ్చుకోవడం కూడా దేవుడికి చాలా ఇష్టం. వీలైతే ఒక చిన్న తులసి మొక్కను నర్సరీ నుంచి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే తులసి మొక్క స్వయంగా లక్ష్మీదేవి స్వరూపం. ఇక పూజ కోసం అమ్మవారి పాదాలు, చిన్న చిన్న దేవుడి విగ్రహాలు లాంటివి కొనుక్కోవచ్చు.
పండుగ రోజు కొత్తగా ఒక మట్టి కుండ తెచ్చి అందులో ఈ పసుపు, కుంకుమ, ఉప్పు, పసుపు కొమ్మలు అని వేసి దానిని దేవుడి గదిలో పెట్టుకొని అక్షయ పాత్రలాగా భావించి పూజ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ క్లియర్ అయిపోయి డబ్బు బాగా సేవ్ అవుతుందని పెద్దలు అంటారు. ఇక ఈ పండుగ రోజున షాపింగ్ చేయడం కంటే కూడా మనం ఇతరులకు చేసే దానం లేదా సహాయానికి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. మనం కరెక్ట్గా ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి ఎండలు చాలా దారుణంగా ఉంటాయి. బయట తిరిగే జనాలకు బాగా యూజ్ అయ్యే థింగ్స్ మనం ఫ్రీగా ఇస్తే చాలా గొప్ప పుణ్యం వస్తుంది. చల్లటి నీళ్ళతో నిండిన మట్టి కుండలు బయట పెట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. మజ్జిగ, పెరుగు, చల్లటి నీళ్ళు దానం చేయొచ్చు. మిట్ట మధ్యాహ్నం ఎండల్లో కాలినడకన వెళ్ళే వాళ్ళకి చెప్పులు, గొడుగులు కొనివ్వడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఎవరికైనా పేదవాళ్ళకు మంచి బట్టలు దానం చేయవచ్చు. లేదా గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలకి బుక్స్ మరియు పెన్స్ కొనియొచ్చు. ఒక పంతులు గారికి గుమ్మడికాయ, వంటకు కావాల్సిన బియ్యం, కూరగాయలు, పప్పు ఇచ్చి దానానికి తోడుగా కొంచెం డబ్బులు పెట్టి ఇవ్వడం చాలా మంచిది. ఇవేవి మీ వల్ల కాకపోతే అట్లీస్ట్ మీ ఇంట్లో వండిన అన్నంలో అయినా కొంచెం ఎక్కువ వండి కడుపు మాడుతున్న ఎవరికైనా కడుపు నిండా అన్నం పెట్టండి. ఇక ఈ పండుగ కోసం మనం ఇల్లు మరియు పూజ గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఎప్పుడు కూడా మంగళవారం లేదా శుక్రవారం ఇల్లు క్లీనింగ్ చేయకూడదు. అలాగే దేవుడి ఫోటోలు అస్సలు తుడవకూడదని ఒక నియమం ఉంది. దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఏప్రిల్ 17వ తేదీన మనకు అమావాస్య వస్తుంది. ఆ రోజు కరెక్ట్గా శుక్రవారం కూడా. కాబట్టి 17వ తేదీ మీరు ఇల్లు శుభ్రం చేసుకోలేరు. కాబట్టి మీరు ఒక రోజు ముందే అంటే 16వ తేదీలోపే ఇల్లు మొత్తం నీట్గా సర్దుకోవడం బెటర్. పైగా 18వ తేదీ శనివారం వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే శనివారం స్వామివారికి చాలా ప్రత్యేకం కాబట్టి ఆ రోజు కూడా క్లీనింగ్ పనులు పెట్టుకోకూడదు. ఎవరికైనా ఆ వర్కింగ్ డేస్లో ఆఫీస్ పనుల వల్ల కుదరకపోతే ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం వస్తుంది కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా ఉదయం లేచి ఇల్లు మొత్తం కడిగేసుకొని దేవుడి సామాన్లన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు 19వ తేదీ ఆదివారం నాడు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పండుగ పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకునేటప్పుడు వీలైనంత పసుపు కలర్ బట్టలు వేసుకొని పూజ చేస్తే చాలా మంచిది. మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే మీ చుట్టూ అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలు ముందే మార్కెట్ నుంచి తెచ్చిపెట్టుకోండి. ఉదయం 11 గంటల లోపు ఎప్పుడైనా మీ పూజను పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ రోజులలో చాలామంది ఉదయం ఆఫీస్లకు వెళ్ళి హడావిడిలో ఉంటారు. పిల్లలకి బాక్స్ కట్టాలి, బస్సులు పట్టుకోవాలి, ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళాలి. ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో ఉదయం పూజ కుదరలేని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు. మీరు అసలు టెన్షన్ పడకండి. దేవుడికి టైమింగ్స్తో పని లేదు, మీ భక్తితో మాత్రమే పని. ఉదయం లేచి మామూలుగా స్నానం చేసి దేవుడి దగ్గరకు దీపం వెలిగించి ఆఫీస్కి వెళ్ళిపోండి. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మళ్ళీ ప్రశాంతంగా స్నానం చేసి అక్షయ పాత్ర పెట్టుకొని లక్ష్మీ కుబేర్ల ఫోటోల ముందు దీపం వెలిగించి మీ కుటుంబంతో కలిసి ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. దేవుడు ఆ పూజను ఖచ్చితంగా స్వీకరిస్తాడు. పండగ అనగానే అనవసరంగా పరిగెత్తకుండా, గోల్డ్ కొనాలని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఇలా సింపుల్గా ప్రశాంతంగా అక్షయ తృతీయ జరుపుకొని అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మీ కుటుంబ సభ్యులందరికీ ఈ అక్షయ తృతీయ మంచి అదృష్టాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.